ఇది లేదా ఇంకో జల్లెడి తెచ్చేసి పక్కన కూడా అయిపోతుంది. ఇంకా లేదా పక్కన కూడా అయిపోతుంది తొందరగా. ఇప్పుడు కొంచెం అలా తగ్గింది అంటే అంత వచ్చేది అర్థం లేదు. అది దోశ తిన్నా వెళ్ళి తిన్నా దగ్గర అయిపోతుంది. నచ్చిన ఖాళీగా ఉంది. దోశ వేసుకుంది పొరపాటు మన నీళ్ళు తాగుతుందా నాన్న బాటిల్ వేసుకుంటే నీళ్ళు తాగుతుంది. దోశ వేసుకుని వాటర్ గొడవ దోశలు ఉంటాయి కదా. దోశ తినేసరికి వచ్చింది వెంటనే జోబులు పెట్టుకుంటాడు కాబట్టి వేసేసుకున్నాడు. అంటే అది లోపల అలర్జీ ఉప్పిపోతుంది. అందుకని దోశ చికెన్ పడుతుంది మటన్ పడుతుంది ఎగ్ రోజు తినాలి. వేడిగా ఇప్పుడు బాగుంది. అలా ఖాళీగా ఉంటే నచ్చుతా. చాలా బాగుంది. అలా ఖాళీగా ఉంటే నచ్చుతుంది. ఏది ఆ గీతలు వేస్తేనే బాగుంటాయి. నెమలికి కూడా మంచి బ్లూ ఉంది కదా. ఇంకే మనం అప్లోడ్ చేసుకున్నాం ఫోటో పింట్రెస్ట్లో. ముగ్గు చూసి ఇది అందరూ కాపీ కొడతారు. ఇది చాలా బాగుంటుంది. చాలా టైం పడుతుంది. టెన్త్కి వచ్చేసరికి ఆడికి ప్రెజర్ లేకుండా చూసుకోండి. అసలు సిబిఎస్సి ఇంకా ప్రెజర్ బాబు 10th అసలు ఏ క్వశ్చన్ ఏ బిట్ ఎలాగెత్తాడు తెలియదు. అవును శిరీష అంటుంది ఎక్కడో నారాయణ ఎక్కడమ్మా ఎక్కడ ఇక్కడే ఉంటాయి బ్యాక్ సైడ్. ఎస్ఎస్సి ఉంటుంది అనేసి విన్నాను నేను. మరి సిబిఎస్సి లేదని అదే అంటున్నారు. వినిషా కన్నా మాకు నారాయణ ఎక్కడ జాయిన్ వస్తుంది. నువ్వు నారాయణ మళ్ళీ శ్రీ చైతన్య ఇంకొక బ్యాచ్ ఇంకొక బ్రాంచ్ నాన్నకు నేను ఇప్పుడు వెళ్తాను అంతే. మరి చెప్తున్నా మంచి కలర్ ఉంది కదా. కలర్ ఎందుకు ఏం చేయకుండా ఉంచేసారు? వేసారు కలర్ ఎల్లో మస్టర్డ్ ఎల్లో ఉంది చక్కగా. ఎల్లో కూడా లెమన్ ఎల్లో కలర్ మస్టర్డ్ ఎల్లో బాగుంది కలర్. పైన పికాక పెట్టేద్దాం. పైన ఏ బాధ లేదు దాన్ని బట్టి కదా ఆడుకుంటుంది. పైన కలర్ ఎలా అర్థం అక్కడ తుడిచిరేంటి అది మీద బ్లూ అక్కడ బాగా వేస్తున్నారండి. ఇక్కడ 100కి 100 మార్క్స్ వేసి వెళ్ళిపోవాలి ఇక్కడ. అవును మేము కూడా వేయడానికి వచ్చాం. చాలా శరణ్య చాలా బాగా వేస్తుంది. క్రెడిట్ గోస్ టు శ్రీవాణి గారు. అదే ఒకసారి ఇలాగా అందుకే చూస్తున్నారు ఇంకా చెప్పట్లేదు. చాలా బాగా వేసారండి. మీ క్రెడిట్ ఇమ్మని చెప్తున్నారు ఆవిడ. అందుకనే మీ క్రెడిట్ ఇమ్మని చెప్తున్నారు. అందుకే చాలా బాగా వేసారండి. ఆవిడ ఇంకోటి చెప్తారు. చెప్పండి. ముగ్గు మీద నా పేరు రాసిమన్నాను కాదు నేను అనేది. ఇంకోటి మర్చిపోయారు మీరు. జల్లెడి క్రెడిట్ నిజం. ఇది మాత్రం బాగా వేసారు. అది సునీతమే కానీ బాగా వేసారు. ఏంటి మీరు వరిపిండి యాడ్ చేశారా? అది వరిపిండి ఇక్కడ కలరింగ్ చాలా బాగా వేస్తారు. ఈజీ ప్రాసెస్లో టక్టక వేస్తారు, ఫాస్ట్గా వేస్తారు. ఈ జల్లెడ ఐడియా బాగుంది. అపార్ట్మెంట్కి ఇస్తారు, వేసిన వాళ్ళకి ఇవ్వాలి. వేసిన వాళ్ళకి ఇవ్వాలి.
శరణ్యకి ఇచ్చేస్తాను gift. ఇది మాత్రం బాగా బలేస్తున్నారు ఇన్వేషన్ లాగా దాంతో అనేసి పైన గీత ఇలాగా పాపం ఇది ఇలాగే వస్తూ ఉంటుంది అక్కడ రాదండి. కొంచెం గరిగా ఉందండి సరదా అంతే. పడుకోరా అబ్బాయి. ఎక్సలెంట్ కలరింగ్ స్కిల్స్. మధ్యలో లైట్ వేయాలమ్మమ్మ లైట్ గ్రీన్ ఎల్లో అయినా బాగుంటుందండి. ఇక్కడ నెమలి మీద ఉంది కదా మస్టర్డ్ ఎల్లో ఎల్లో, ఇది వేసారు కదా. చేత్తో వేసేసాను అది పెట్టుకుంటుంది మొత్తం అంతా అయిపోతుంది. పైన అసలైన ఉన్నాయి రెక్కలు. లైట్ గ్రీన్ ఉంది కదండి అది. ఇందాక శరణ్ వేసింది కదా ఒకటి. ఏదది? ఒకసారి చాక్ తీసుకో. ఇగోండి ఇగోండి. అవునా? ఎన్ని ఉన్నాయి తెలుసా? 3 లెక్క పెట్టి నేను ఇక్కడ మనకి అడ్జస్ట్మెంట్ చూస్తాను. 7 ఉన్నాయండి. 7 వచ్చేస్తాయి అక్కడ. నేను అడ్జస్ట్మెంట్ చేసుకోవడానికి ఇక్కడ ఎన్ని వస్తున్నాయి? 9 వస్తాను. పెద్దది కదా ఇది. రేపు అందరూ ముగ్గు దగ్గర ఫోటోలు దిగడానికి కింద దిగుతారు. అక్కడితో ఆపేయాలండి. ఇప్పుడే తీసుకుని వెళ్ళిపోవాలి ఆపేయాలి నాకు. అది నెమలి తల మీద వరకు వచ్చింది ఒకటి. మీరు 9వది వేసేటప్పుడు నెమలి తల మీద వచ్చినట్టు ఒక చిన్న గీత పెట్టండి. ఇక్కడ నుంచి ఇలా తీసి ఇక్కడ నుంచి ఇది అలాగే అలాగే అప్పుడు సరిపోతుంది. ఆడ చేసినట్టు ఆకులు ఏమొచ్చినాయి అసలు? నేను ఆకలి నెమలి పెన్సిల్ వచ్చినాయి నెమలి పెంచండి. అది గీడలో కలర్ని బట్టి నెమలి పింఛన్ అని తెలిసింది. ఆ కలర్ వేయకుండా ఆకలి అయితే ఆకలే అంటుంది. అదే నెమలి పెంచండి. ఎల్లోని బ్లూ డార్క్ ఎందుకు వేస్తాను నేను? ఇదిగో నెమలి పింఛన్. నేను అందుకే లోపల వేయట్లేదు తను కరెక్ట్ శాసనం వేస్తే అర్థం ఉంటుంది నేను ఇలా గీస్తాను, నువ్వు మళ్ళీ కలిపేస్తున్నావా? దీంతో లైన్ చేసి వస్తే అయిపోతుంది కదా అందరూ వచ్చినట్టు కాదు. గ్రీన్ ఎయిర్ వద్దా? లైట్ గ్రీన్ ఇక్కడ తుడిచేసాను. దేనికి లేదు ఒకసారి నేను డార్క్ లైట్ తీసుకున్నాను. మరే మొత్తం తుడిచాను. ఉందమ్మా. కలర్ వేయడానికి కొంచెం పడలు తీయాలని నేను విన్నది అసలు అలాగా పట్టుకెళ్ళిపోతుంది. లైట్ తీసేది ఏంటది? అది రకంగా కనబడుతుంది. షేడ్ అయిపోతుందా? రెండు కలిపచ్చు కదా నాన్న ఈసారి విని మరి ఇలాగ అల్లరి పెడితే పంపించరా ఆడతారు. పడతావా? తల ఇంకొంచెం గట్టిగా అరిస్తే చాలా ఇల్లు మస్టర్డ్ ఇల్లు అని స్టిక్కర్స్ నాకు ఆకులు ఖాళీగా ఉన్నాయి. ఈ గ్రీన్ బాగుంటుంది అండి. అది బ్లూ బ్లూ అయిపోతుందా చూడు. లైట్ గ్రీన్ ఉంది కదా, అది కొంచెం డార్క్ అవుతున్నట్టుంది. శరణ్య అంటే ఆ లైట్ గ్రీన్ మీద వేస్తే ఈ బ్లూ ఎల్లో కనిపిస్తాయండి. చూడు డార్క్ అయింది, అది కొంచెం డార్క్ అయినట్టుంది. మిక్స్ చేసేస్తా. మళ్ళీ గీతలు గీసేస్తాను ఇక్కడ గ్రీన్ ఎల్లో కదా అన్నీ గత్తర గత్తర అయిపోతుందేమో. లైట్ కలర్ వేసి ఇప్పుడు అది వేసి ఇప్పుడు ఈ లైట్ కలర్ వేసి ఎల్లో బ్లూ వేస్తేనే బాగా వస్తుంది. లైట్ షేడ్ ఎల్లో బ్లూ అది వేసి ఆ మస్టర్డ్ ఎల్లో వేస్తావు కదా, అది అది డార్క్ అవుతుంది. అప్పుడు డార్క్ అవుతుంది, సరిపోతుంది. అదేనండి, ఇది బ్లూ డార్క్గా ఉంది కదా ఈ బ్లూ, అందుకని అది లైట్ కలర్ వేసి అలా సెల్ టచ్ కొంచెం కొట్టుంచండి. ఎవరు కొట్టారు? నువ్వు వేయను వేయను ముగ్గు ఇంకొంచెం బ్రైట్గా కనిపిస్తుంది వీడియోలో. ఇప్పుడు వేసి అక్కడ మధ్యలో ఇది బాగుంది. ఇలా వేస్తే ఇవి వేస్తారా నెమలికి? నెమలికి గీస్తాను. ఇంకో ఇక్కడ ఇక్కడ ఖాళీగా ఉన్నాయి. ఏమున్నాయి అక్కడ? నేను ఏదో ఇక్కడ దీనికి ఏమి ఇవ్వలేదండి, ప్లెయిన్ ఇచ్చాడు. ప్లేన్ నచ్చలేదు. నేను ఇక్కడ ఇంకోటి ఇవి ఇలా వేరే ఏమైనా అవే గీసేస్తాను.
ఎంత ఇచ్చాడు? అంతే అండి. ఇప్పుడు ఏదో తక్కువ అనిపిస్తుంది. అంటే ఇది రౌండ్ పెద్దది, ఫస్ట్ రౌండ్ పెద్దది వేసాడు, తర్వాత ఏ దీని నుంచి ఇట్లా చెప్పండి, అప్పుడు సరిపోతుంది. మధ్యలో వస్తుందేమో దాన్ని కూడా ఒకసారి చూస్తారా? మారుస్తా. ఫస్ట్ రౌండ్ తిప్పాడు, అది నేను చూడలేదు. ఇక్కడ తిప్పేసుకుంటే రౌండ్ అక్కడైనా చెప్పండి, బాగుంటుంది పొట్ట దగ్గర. అలాగా దానికి ఇంకోలా తిప్పినా బాగుంటుంది. లేదు లేదు, షేడ్ అంటే ఇది షేడ్ వస్తుంది కదా, అలా వచ్చింది. మధ్యలో ఉంది కదా అది రౌండ్, షేడ్ బాగా వచ్చింది. ఫస్ట్ ఇక్కడ పెద్ద ఇట్స్ ఓకే, బాగుంది లేదు. అంటే అప్పుడు ఈ పొట్ట దగ్గర బోడిగా వండుకుని ఉంటుంది. మంచోడు కాళ్ళు ఇక్కడ ఇది బోడిగా అయిపోకుండా బాగుంటుంది. ఇలా పక్క వేసినట్టు పక్కన రాదు. వచ్చేసి చూడు నన్ను ఆంటీ అంత బాగా కలరింగ్ వేస్తున్నారు. అక్కను ఎలా ఈజీగా వేస్తున్నారో చూసుకోవచ్చు. మానసేనా వాయిస్ లేస్తాడా? మధ్యలో లెగడం అయితే లేస్తాడు. మానస్కి షికారు బాగా నేర్పించారు, తమ్ముడికి మాత్రం చుక్కలు చూపిస్తాడు. బండికి కార్కి పాపము అలిసిపోయి వస్తారు, ఈడు అలాగని తిప్పితే కానీ ఉంటారు. డ్రైనేజ్ వాసన కాలువ వాటర్ ఎవరైనా వదిలిపెట్టేస్తారు. అది ఒకసారి చెక్క దులిపేస్తే బాగా పడుతుంది నాన్న. చుట్టూరు మొత్తం బయట పెట్టేస్తుంది. దాని పడుతుంది రావట్లేదు కింద కింద కన్నలు పడిపోతుందండి. కన్నాలు ఈ పర్పుల్ కలర్ ఇది బాగా వచ్చింది. షాప్ ఎందుకు వెళ్ళేది, మంచి పడుతుంది కదా, కనబడదు మనకు, కనిపించదు. హ్యాపీ మూడు పక్కకు మళ్ళీ ఇలా పక్కన అవుట్ లైన్ చెప్పేసి చెప్తాను. దానికి కలర్ వేస్తారు పిల్లలు. ఇది కట్టు పెట్టడానికి తీపడేసరి కలిసారు. డబ్బా ఏమైనా ఉందా గిన్నెలో? ఏం పెట్టలేదు. ప్లాస్టిక్ డబ్బా ఉంటుంది కదా, అక్కడ వేసుకుంటుంది. మళ్ళీ అక్కడ ఏదో వేస్తారు. సైడ్లు అమ్మ అదల్లా కారు అలాగే నేను ఇప్పుడు వెళ్తాను, వెళ్తాను కదా కారు ఇస్తారు. ప్రతిసారి వాళ్ళు తీస్తారు, వాళ్ళు తీస్తారు ఇప్పుడు కారు తీరు వెళ్ళరు. అలాగే వెళ్ళడానికి ప్లేస్ లేదని ఇక్కడ పెట్టారు. బ్యాగ్ తిన్నాక వెళ్ళిపోదు. ఓహో ఇందాక వేస్తున్నారు కదా ముక్కలది. నువ్వు వచ్చినప్పటికి పడుకోలేదు అప్పటికి? సైడ్ బాగా వేస్తారు కదా మధ్యలోకి. వేస్తా. వీడియో తీద్దామని అది తీద్దామని ఇంక అందుకే వేయట్లేదు. హాయ్ మేడం. మీరు ఎందుకు వచ్చారు ఇక్కడికి? మీ పిల్లలు మాత్రం మా అపార్ట్మెంట్ మటుకు దోపి వచ్చి కానీ మరి మాత్రం రాకూడదా? వాళ్ళు వస్తారు, వాళ్ళ సొంత అపార్ట్మెంట్. మాది సొంత అపార్ట్మెంట్. మా తమ్ముడు అంటున్నాడు ఇక్కడ. ఆ డిజైన్ ఎవరిది?
అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ మేడం. ఏంటి ఈవిడిని పెట్టించుకుంటే మీరు అందరూ ఎందుకు కష్టపడుతున్నారు? ఈవిడ బాగా తిప్పుతారు టిక్ 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 అనుకుంటే. సెక్రటరీ కదండి, నేను వేయించాలి. వేయించాలి కాదు, ఈవిడ చేత ఒంగోబెట్టి వేయించాలి మీరు అంతా. ప్రెసిడెంట్ లేరా? ప్రెసిడెంట్ ఎవరు? ప్రెసిడెంట్ సెక్రటరీ అని ఆవిడే. ఆహా, అల్ల సినిమాలోని హీరోయిన్ ఆడే, హీరో అన్నాడు. ఏమి గట్టి మాట్లాడుతున్నారు? డాక్టర్ మాట్లాడచ్చని చెప్పారు. జస్ట్ బరువులు ఎత్తద్దు అన్నారు, వంట చేయొద్దు అన్నారు, పనులు చేయొద్దు అన్నారు, బండి తీయొద్దు అన్నారు, అంతే. ఏమైంది మేడం? సర్జరీ అయింది, చూసి సర్జరీ అయింది. సంవత్సరం నవ్వద్దంటే ఇవిడేమో గట్టి నవ్వుడు అని నా మాటలు మూత ఆడించు మాట్లాడుతున్నారండి. బరువు రెడ్డిగా చెప్పి మీకు తాడేసి కట్టించేస్తుంది ఇంటికి. ఆయన అప్పుడు అంటారు ఎందుకంటే తాడేసి కట్టి తని పని లేనే చేసుకోవాలి. అప్పుడప్పుడు వంట అన్నా చేస్తుంది, అది కూడా చెప్పండి. వెజ్ చేస్తాను, నాన్ వెజ్ చేయండి. నాన్ వెజ్ ఇష్టం ఉంటుందా? చికెన్ ఒకటి అంతే. అది ఏటవని చికెన్ అని పేరు పెట్టేసి చాలు. ఇప్పుడేమో అపోలో ఫిష్ అంటారు. ఇప్పుడు అపోలో ఫిష్ చేశారు వాళ్ళు తిన్నారా? ముక్క బలవంతంగా తిన్నది ఎందుకు? నాకు ఇష్టం ఉందా? మనకు అలవాటు లేని ఇప్పుడు మా కొత్త తిన్నాను, 10 రోజులు తిన్నాను. ఆ తర్వాత మరి లేదు, తేజ్బా పుట్టినప్పుడు తిన్నాను, ఇదే తిన్నాం. నేను నా జీవితం మరి నన్ను అక్కే కలర్స్ ఉంచమందా? ఉంచు నాన్న. అయిపోయిందా? చాలా నాకు ఇష్టం. చికెన్ తినాలంటే ఓకే, మటన్ అది బాగుందని తిన్నాను. దానికి అవి వాసన ఇస్తారట తినేది మా పిల్లలు తిన్నాను నొప్ప మమ్మీ అని అడుగుతారు. మా పిల్లంటే ముక్కు అంటారు. ముక్కురా బాబు ఏంటి అర్థం? వాసన వాళ్ళకి తెలుసు, ఎవరికైతే ఇష్టపడదో వాళ్ళకి ఆ వాసన తెలుసు. అది చెప్పి నమ్మడు మా ఆయన నీకు ఏంటి అంటున్నా. అదొక ఉద్దేశం. అపోలో ఫస్ట్ ఏంటి లోపల ఆ వాసన తెలిసిపోతుంది ఇష్టపడదు. ఏం మా అపార్ట్మెంట్ ముందు అయ్యొచ్చు కదా, పిల్లల్ని పంపించేస్తారు. గ్రీన్ కలర్ ఇచ్చి వేయిస్తున్నాం, మా పిల్లలు అక్కడ ఉన్నారు, అక్కడ మేము మా పిల్లల చేత వేయిస్తున్నాం మేము. గొంగ వేస్తున్నారు అక్కడ. ఇక్కడ ఏమో మంచి మంచి పువ్వులు, హంసలు ఇవి వేసి మా దగ్గర ఏమో వేస్తున్నారు. 50 ఇల్లు నాకు తెలియదండి, 10 ఇల్లు నాకు తెలుస్తుంది. మా పిల్లలు రోడ్డు మీద కూడా వేసేస్తున్నారు. ఇప్పుడు ఆ సెక్రటరీ తీసుకున్నాం. ఎవరు? వీళ్ళని ఇవి తీసుకున్నారా సెక్రటరీగా? తీసుకున్నా. ఇందాక రెడ్ కలర్ లత గారు ఉన్నారు, రెడ్ కలర్ ఇందాక కోచ్ వాళ్ళు వీళ్ళు ఒక 2-3 తీసుకుంటారా? పెద్దది కదా. 50 ఇల్లు ఎక్కువ కలెక్షన్. అంటే ఫస్ట్ రెడ్గా ఇంకా ముసలోళ్ళు ఉండేవారండి, సీనియర్స్. వాళ్ళు ఉన్నప్పుడు బాగానే డబ్బులు గట్రా జాగ్రత్త చేసి అన్ని చేశారు. సెకండ్ టైం ఇంకొకరికి అప్పచెప్పారు, అంతా నేను నాకించారు. మళ్ళీ రెడ్డి గారు వచ్చిన తర్వాత రెడ్డి గారు తీసుకున్నారు. రెడ్డి గారు కొంచెం డబ్బులు గట్రా మిగిలిచి రెడ్డి గారు ఇప్పుడు మాటకి పని వాళ్ళకి పిలిచకుండా, అంటే ఇప్పుడు ఏం పోయిందనుకో జనరేటర్ ఏదైనా బాగా చేసేది. చేతిలోని అంటే పనులు వర్క్ ఉంటే చేసుకుంటారు, రాకపోతే ఎవరిని తప్పదు, లేనప్పుడు తప్పదు. మరి లేనప్పుడు ఇంకా తప్పదు. ఈ మధ్యన ఇంకొకరు ఉండేవారు 5 ఫ్లోర్లు డబ్బులన్నీ ఒక కార్పస్ ఫండ్ ఉంటుంది. కార్పస్ ఫండ్ 10 లక్షలు 12 లక్షలు ఉండేదానికి. ఈ పెయింట్లు వేసినప్పుడు అందరు డబ్బులు వేసుకోగా కార్పస్ ఫండ్లో వాడేశారు. అవి వాడకూడదు, అది ఛార్జింగ్ అయిపోద్ది అన్న. సారీ అండి, అక్కడ అక్కడ ఉన్న రేణుక ముగ్గు మీద కొంచెం కలర్ అదే లైటింగ్ అయ్యవా? సేమ్ వేసినా పర్వాలేదు, అలా రుద్దే డ్రా చేసుకుంటాం. వైట్ పక్కలు ఏమన్నా పర్లేదు, పక్కలు బాగుంటుందేమో. వాళ్ళ దగ్గర ఇంకా అన్ని పడిపోయింది. ఇక్కడ సైడ్ వేయాలి, సైడ్ వేసేది. మరి సైడ్ వద్దులే, ఇటు కార్ ఒకళ్ళు చేసినా సైడ్ కొంచెం పక్క నుంచి వెళ్ళండి. అంటే కలర్ లేకుండా జస్ట్ లైట్గా వేసేయండి, అయితే ముగ్గు పిండితో వేసేయండి సరిపోద్ది. కలర్ అయితే మరి ఇంకా వేయద్దు, పోద్ది. ఇంకా ఇప్పుడు చూడు బాగా వచ్చింది. బాగుంది. వేసాము, అది దగ్గర
కలర్ అయిపోతుంది కదా. ఇప్పుడు బాగుంది లైట్ డార్క్. ఇప్పుడు దానికి అవుటింగ్ ఇచ్చేస్తే బాగుంది. ఇవ్వనా ఇస్తారు ఇవ్వనా ఇచ్చేస్తే ఇచ్చేయండి అయితే. మీరు నన్ను అడిగారా? దానికి అవుటింగ్ నేను ముగ్గు డిజైన్ ఆలోచిస్తున్నాను ఇక్కడ. అక్కడ అవుట్లైన్ అది కొట్టాను కదా, ఇక్కడ ఏంటా అని ఆలోచిస్తున్నాను. ఇగో నాని అక్క ఫిల్టర్తో ఇప్పుడు కొట్టింది కదా, అలా కొట్టే ఈజీగా. అదిగో ఇదిగో ఇక్కడ ఉంది. అది సన్నగానే వస్తుంది. అది నేను ఆడించిన పిండి పిండి బియ్యం దొరుకుతున్నాయా? కోట బియ్యం దొరకట్లేదా? కాటన్ ఏం కాదు మామూలు పిండినా? ముగ్గు పిండికి కదా అందుకు. ఎప్పుడైనా అట్లా వేసుకునేటప్పుడు అంటే చటుక్కుని వేసుకునే పప్పు ముద్ద లేకపోతే వరి పిండి, గోధుమ పిండి, గోధుమ నూక, మైదా పిండి వగేరే వగేరే పిండిలన్నీ కలిపి ఒక దోశ వేస్తాం, చట్నీ పడేస్తే అలా తిని నోరు మూసుకుని ఉంటాం. అప్పుడే నచ్చుతాయి. బాగున్నాయమ్మా ఆకలి అంటారు కదా. ఒక్కసారి నేను అవుట్లైనా నేను కొడతాను. కాదు మధ్యలో గీతలు బాగా ఎక్కువ ఆపరేషన్ చేయించుకుని ఎంత గట్టి మాట్లాడుతుంది, అసలు మాట్లాడకూడదు. డ్యాన్స్ మేడం ఇది నేర్పిస్తారేమో. 10 రోజులు నవ్వలేదు, మాట్లాడేస్తుంది. జాగ్రత్తగా ఉండాలి తగ్గే వరకు. వెళ్ళి బాగా నేర్పిస్తారు మంచిగా. చాలా అలా 3 పూలు ఇల్లేస్తాను. ఇబ్బంది కదా, నేను ఎలా తెలియదు నాకు. ఏడుస్తుంది 3 రకాల పువ్వుల కలర్లు వేసేసాను, పర్వాలేదు. కింద వైపు ఆపరేషన్ బాగా వచ్చిందా? మిగిలిన సంక్రాంతి దుద్దిడమే. జాగ్రత్తగా వచ్చేసి భోగి రోజు దుద్దిసి పారిపోయినా, భోగి రోజు వెళ్ళిపోతాం కదా. ఇంకా పండగ కన్నా ఇంకా పండగ గాబరా తప్పించి ఇంకేం ఉందన్నమాట. సిబిఎస్ఈ కదమ్మా, భవజ్ఞ సిబిఎస్ఈ. దగ్గరైతే హాయ్ కదండి. ఇప్పుడు ఇంకా అక్కడ అలవాటు అయిపోవడం, ఇంకా అక్కడ కంటిన్యూ అయిపోతుంది. 50 సెలవులు 200 రోజులు వెళ్తావు, అందులో 3 సెలవులు పెడతారు. ఇసుక కలుపుతారా ఇసుక పైన ముగ్గు వేయలేదు, వేయను. మానసు తెల్లవారు కూడా వేయను, మామూలు ముగ్గే. ఈసారి మరి కలర్స్ లేవు, మానసు అటు ఇటు చిట్టుపాదాలు వేస్తాడు, ఇంకా అందుకని. చాలా బలి చాలా చాలు చాలు.
ఆడు ఆగడు, ఆగమన్నా లోపల గట్టు ఇటు తొక్కుతూ ఉంటాడు. మరి ఇయర్ అందుకే ట్రాప్ అయిపోయాను. ఏమి కేసు నాకు పచ్చడానికి కనిపిస్తుందిలే చూసుకున్నాను. ఏంటి ఎవరు ఫోటో తీనా నువ్వు వేసినట్టు వద్దా? నేనే తీసుకో మళ్ళీ మళ్ళీ గుర్తుంటే ఛానల్లో అప్లోడ్ చేసినప్పుడు తమ్నైల్ నీదే పెట్టాలి, అందుకే అడుగుతున్నాను. తీనా దీనికి ఇవ్వండి వెనక వేసేసి శరణ్య లైట్ ఇవ్వా, లైట్ ఆన్ చేయవా, ఫ్లాష్. ఇళ్ళకి వేస్తే బాగోదా? మధ్యలో ఫ్లవర్ మాత్రం చాలా బాగా వచ్చింది. బాగా వచ్చింది, 2 షేడ్స్ వేయడం చాలా బాగా వచ్చింది. మంచి. ఎవరేసారు మమ్మీ? చెప్పింది ఎవరు అక్కడ? వేసిన వాళ్ళు అక్కడ చెప్పడం ఈజీయే. పడుతుంది